యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా జగన్ నాటకమే జనాలు పసి కట్టారా, జగన్ కు ఇదే ముప్పు వాటిల్లిందా అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చివరి విధంగా మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। రాష్ట్రంలో జగన్ నాటకాన్ని జనాలు పసి కట్టారా అనే అంశం విషయానికి వస్తే ఇది కరెక్టే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ జనాలు। అంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేయాలి, ఆయనకు 151 సీట్లు ఇచ్చినందుకు గాను ఎటువంటి పథకాలతో ముందుకు దూసుకు వెళ్ళాలి, జనాల ఆ నాడిని పసిగట్టాడు జగన్ మోహన్ రెడ్డి। అదే జగన్ నాటకంగా ఆయన తయారు చేసుకున్నాడు। ఆ జగన్ నాటకాన్ని తయారు చేసుకున్నాడు కాబట్టి ఆయనను జనాలు నమ్మడం లేదు। ఇది సుస్పష్టంగా అర్థం అయ్యింది। ఎందుకు అంటే 5 ఏళ్లుగా ఆయన పరిపాలన చేశాడు। ఆయన 5 ఏళ్లుగా పరిపాలన చేసి విద్యా విషయంలోనైతేనేమి, అటు తర్వాత అమ్మఒడి కార్యక్రమంలో అయితేనేమి, అటు తర్వాత ఇతర రకాలైన పథకాల విషయంలో అయితేనేమి, రేషన్ బియ్యం పంపిణీ అయితేనేమి, ఏ పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వ పథకాలను డైరెక్ట్ గా ఎవరికి అందించాలి, పింఛన్ల పథకం కూడా డైరెక్ట్ గా అందాలి అనే అంశమే వృద్ధుల పింఛన్ కాడ నుంచి అంతా కూడా సచివాలయ సిబ్బంది, ఆ తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లపై అప్పచెప్పాడు జగన్ మోహన్ రెడ్డి। ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి ఆయన పథకాలు అందే విధంగా, ఆయన ఆ వాలంటీర్లను దగ్గరకు పోయే విధంగా ఆయన ఎన్నో పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమం వైపు దృష్టి సారించాడు। ఇదే పెద్ద శాపం అయ్యింది జగన్ నాటకానికి, ఇదే అంతం పలికిందా అంటే ఈ వాలంటీర్ల ద్వారా సచివాలయంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు ప్రజలకు వాలంటీర్లు చేయడం వలన సర్పంచులు కావచ్చు, అటు తర్వాత చోటామోటా నాయకులు కావచ్చు, అటు తర్వాత మంత్రులు కావచ్చు, అటు తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలను జనాలు పట్టించుకోవడం లేదనే వాదన ఉంది। మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి వాలంటీర్ల మీద కొంతమంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అటు తర్వాత చోటామోటా నాయకులు కావచ్చు, వాలంటీర్ల మీద తిరగబడిన కాలాలు, వాలంటీర్ల మీద దాడులు చేసిన కాలాలు, వాలంటీర్లను హెచ్చరించిన కాలాలు, వాలంటీర్లు కొంతమంది ఇలా మాటల దాడికి తట్టుకోలేక కొంతమంది ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు నాయకులు పెట్టే టెన్షన్ తో। ఆ విధంగా వాలంటీర్ వ్యవస్థ గత 5 ఏళ్లుగా నడిచింది। వాలంటీర్లే గెలిపిస్తారనే నమ్మకంతో జగన్ నాటకం ప్రారంభం అయ్యింది, కానీ అది బెడిచి కొట్టినట్లు సుస్పష్టంగా అర్థం అయ్యింది। ఏది ఏమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త పథకాన్ని, కొత్త పాలసీని ప్రవేశపెట్టడం వలన వాలంటీర్ల వ్యవస్థను ముందుకు నడిపించే కార్యక్రమంతో ఆయన ముందుకు పోవడం వలన ఇది ప్రజానికం గమనించినారో లేదో మనకు తెలియదు, కానీ వేరసి ఈయన జగన్ నాటకాన్ని కనిపెట్టారు। ఏ రూపంలో అంటే ఇసుక రూపంలో, మద్యం రూపంలో, ఆ తర్వాత ఇతర రకాలైన దౌర్జన్యాలతో, పోలీసులు అత్యుత్సాహంతో ఇవన్నీ కలిసి జగన్ నాటకాన్ని దెబ్బతీశాయి, వాలంటీర్ల వ్యవస్థను వెనక్కి నెట్టాయి। వేరసి ఈ పద్ధతి, జగన్నాటక పద్ధతి అంతా నాటకమే అని జనాలు గమనించడం వలన జగన్ రెడ్డికి కేవలం 11 సీట్లకే పరిమితి అయినట్టు సుస్పష్టంగా అర్థం అవుతుంది అనేదే నా ఈ చిన్న వీడియో। తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగర కృష్ణయ్య। నమస్తే।